జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్య గారు ఏమంటున్నారు చిట్టమ్మా? ఈ సీరలో నేను చాలా బాగున్నానంట బావా. అవును చిట్టమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మళ్ళీ ఆ మిఠాయి కొట్టు చిట్టమ్మలా రెడీ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. బావా, అమ్మ బాగుంటుందనో నువ్వు చెప్పావనో కాదు, ఏ క్షణమైతే నేను శంకరనారాయణ గారి కూతునని తెలిసిందో ఆ వంశానికి తగ్గట్టుగా, ఆ కుటుంబానికి తగ్గట్టుగానే బతకాలనుకుంటున్నాను. అందుకనే ఇలా కట్టుకున్నాను. ఇక నుంచి శంకరనారాయణ గారి బిడ్డలాగే బతుకుతాను. అలాగే. బావా, ఎవరితను? ఏమో చిట్టమ్మా, నాకు తెలీదు. సరే, నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఇప్పుడు వస్తాను. రేయ్, ఆ మినిస్టర్ గాడు కనుక డబ్బులు పంపించాడంటే వెంటనే పెళ్లి జరిపించేయమంటాడురా. పొరపాటును గనుక మిస్ అయిందంటే మన ప్రాణాలు తీసేస్తాడు. అలాగే అక్క. ముందు ఈ సిట్టమ్మ పేడ ఎరగడైతే ఆ తర్వాత లత పెళ్లి చేయడం చాలా ఈజీ. నమస్కారం మేడం. వచ్చావా సూరి? నీకోసమే ఎదురు చూస్తున్నా. మినిస్టర్ గారు మీకు ఇవ్వమన్నారు మేడం. ఎంత? 50 మేడం. తమ్ముడు, ఆ. అక్కయ్, ఆ మినిస్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అడ్వాన్స్గా 50 లక్షలు పంపించేశాడు. వెరీ గుడ్. ఒరేయ్, డబ్బు నాకు ముట్టిందని చెప్పు. అలాగే మేడం. ఒరేయ్, మేడం, మినిస్టర్ గారిని మా ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ బంధువుల్ని కూడా తీసుకురమ్మని. అలాగే మేడం. అంటే మినిస్టర్ గారు డబ్బులు పంపించారా? మరి వచ్చేటప్పుడు బంధువు తరమని కాంతముత్త చెప్తుందేటే? ఒరే అవతారం, అక్క. చూసావా మనల్ని వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఎలా వచ్చేసిందో? అవునక్క. ఒరేయ్, ఎవరైనా పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి అంటారు. మనకేంటో పెళ్లి చేస్తున్నామంటే డబ్బులు వచ్చేస్తున్నాయి. పెళ్ళా? పెళ్ళి పెళ్ళి అంటున్నాడు. ఎవరి పెళ్ళి? కొంప తీసి లతను మినిస్టర్ గారికి పడిసేద్దాం అనుకుంటున్నా. ఏ నాన్న, ఎవరి కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు? అవునమ్మా, సోది సుందరమ్మ గారి కోసం. సోది సుందరమ్మ? అదెవరు? నీలు, మీ అత్త అరుపులకి అర్థమేంటో చెప్పు. ఏముంది, వచ్చే గొప్ప ఆవిడ్ని అది ఇది అని పిలిస్తే కళ్ళు పోతాయంటుంది. ఛా, ఆ సోది సుందరమ్మ అంత గొప్పదా ఏంటి? నేను చెప్పడం ఎందుకమ్మా, నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా. అబ్బో, అదిగో వర్మ వచ్చేస్తున్నాడు. వర్మ, రా రా. వర్మ, అన్నయ్య,
సుందరమ్మ గారిని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను అన్నయ్య. సుందరమ్మ గారు, జైతుస్. సుందరమ్మ గారు, మీ పవిత్ర పాదాన్ని ఈ ఇంట్లో పెట్టి అందరినీ పవిత్రుల్ని చేయండి. చేస్తాను. ఎవర్రా? జైతుస్. తుస్సా? అవును తల్ల, ప్రాణం ఎలా పోతాది? తుస్సుమనే పోతుంది తల్లి. టైర్లో గాలెలా పోతాది? ఆహా, తుస్సుమని పోతుంది తల్లి. సిలిండర్లో గ్యాస్ ఎలా పోతాది? తుస్సనే పోతుందండి. చూసారా తల్లి, ఆ తుస్సనే మంత్రం ఎంతో పవర్ఫుల్ కాబట్టి అన్నీ తుస్సు తుస్సుమనే పోతా ఉన్నాయి. అందుకే మనం ఇక నుంచి ఏమనాలా? జై తుస్, జై జై తుస్. జైతుస్. ఏ ఆపండి. ఏదో తుస్సు పురాణం మొదలు పెట్టారు. అసలు ఎవరి సోది సుందరమ్మ? మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? అమ్మా, ఆమె మహిమ తెలియక మాట్లాడుతున్నావు. ఆమె చాలా పవర్ఫుల్. ఛా, నిజమా? అవునే తల్లి. మనం సోది చెప్తే గతం గగ్గోలు పెడతాది, వర్తమానం వణికిపోతాది, భవిష్యత్తు బెదిరిపోతాది. ఛా, అంత సీనుందేంటి నీకు? సరే, నీ గతం చెప్తాను ఇనుకో తల్లే. ఒక ఇంటికి పని మనిషిగా వెళ్ళావు నువ్వు. అక్కడ యజమానిని మోసం చేశావు, డబ్బు దొంగిలించి ఆయన సావుకి కారణమయ్యావు. అవునా కాదా? అవును 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 అవును. ఇదేంటి అచ్చుగుద్దినట్టు నా గతం మొత్తం ఇట్టే చెప్పేస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.